8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నరాలు బలముగా ఉంటూ జీవితకాలం నరాల వీక్నెస్ రాకుండా మెదడు నుంచి నరాలన్నీ కూడా సంకేతాలని శరీర అవయవాల నుంచి సంకేతాలన్నింటినీ మెదడుకి బాగా మోసే నరాల యొక్క ఆరోగ్యం బాగుండాలి, పుష్టిగా ఉండాలి అంటే నరాల బలాన్ని పెంచే బాల్స్ ఒకటి ఉన్నాయి, ఎనర్జీ బాల్స్. అవి కనుక మీరు రోజు మానకుండా తింటే నరాలు పుష్టిగా ఉంటాయి. మహాత్మా గాంధీ గారు 1920 నుంచి చనిపోయే వరకు రోజు మానకుండా తిన్న బాల్స్, ఎనర్జీ బాల్స్, అవే పల్లీలు, వేరుశెనగ పప్పులు. ఇవి 2 రకాలుగాను దొరుకుతాయి. కానీ ఏ రకంగా దొరికినా ఈ నరాలకి 3 రకాల బెనిఫిట్స్ని ఇచ్చేవి పల్లీల్లో ఏమున్నాయి చెప్పుకుందాం. ముఖ్యంగా మనకి ఈ వేరుశెనగ పప్పుల్లో B3 విటమిన్, నియాసిన్ అనేది చాలా రిచ్గా ఉంటుందన్నమాట. ఈ B3 నియాసిన్ అనేది మన బాడీకి 14 మిల్లీగ్రాముల నుంచి 23 మిల్లీగ్రాములకి ఒకరోజు కావాలి. 100 గ్రాముల వేరుశెనగ పప్పులు తీసుకుంటే ఇందులో 11.3 మిల్లీగ్రాముల నియాసిన్ ఉందన్నమాట. అంటే మీకు ఏ విత్తనం దేనికి నెంబర్ 1 నేను చెప్తుంటాను కదా. విటమిన్ ఈ కావాలనుకోండి, ప్రొద్దుతిరుగుడు పప్పు అంటాం. పిస్తా పప్పు మెలటోనిన్ హార్మోన్కి నెంబర్ 1 అంటుంటాం. జింక్, గుమ్మడి గింజలు అంటాం కదా. అలాగే పల్లీలు అంటే దేని గుర్తుపెట్టుకోవాలి మీరు? విటమిన్ B3, నియాసిన్ రిచ్, అన్నిటికంటే ఎక్కువ వేరుశెనగ పప్పుల్లో ఉందన్నమాట. ఈ నియాసిన్ అనేది, B3 అనేది మొట్టమొదటిగా నరాలకు ఎట్లా ఉపయోగపడుతుందంటే నరాల రిపేర్కి ఏ రోజుకి ఆ రోజు ఏదన్నా బాడీలో వచ్చే కెమికల్ చేంజెస్ వల్ల కానీ నరాలు వాడుకున్నప్పుడు కొంత రిపేర్లు వస్తుంటాయి కదా. ఏమైనా వైరస్, బ్యాక్టీరియాలు దాడి చేస్తున్న నరాలు రిపేర్ వస్తే వాటిని రిపేర్ చేసుకోవడానికి నియాసిన్ కంపల్సరీ కావాలి. అది రిచ్గా ఉంది కదా. మనకు 13-14 mg నుంచి 23 మధ్యలో కావాలి ఏజ్ని బట్టి. మరి 100 గ్రాములు తింటేనే, ఇన్ని పప్పులు తింటేనే డే మొత్తానికి దగ్గర నియాసిన్ వెళ్ళిపోతున్నది. అలాగే ఈ రిపేర్తో పాటు నరాల ద్వారా సిగ్నల్స్ బాగా చేర్చాలి అంటే మెదడు నుంచి శరీరానికి ఈ ట్రాన్స్మిషన్ నరాల ద్వారా బాగా జరగాలి అంటే కొన్ని ఎంజైమ్స్ కావాలి, కొన్ని హార్మోన్స్ కావాలి. అలాంటివన్నీ ప్రొడక్షన్కి ఈ నియాసిన్ అవసరం. అందుకని విటమిన్ B3 బాగుంటే నరాల సిగ్నలింగ్ వ్యవస్థ బాగుంటుంది. దానికి కావలసిన ముడిసరికి నియాసిన్ కాబట్టి ఈ హార్మోన్స్, ఎంజైమ్స్ బాగా తయారవుతాయి. ఆ కెమికల్ చేంజెస్ కావాలి కదా నర్వ్ ట్రాన్స్మిషన్కి. ఆ కెమికల్స్ అన్నీ బాగా ఇందులో ఉంటాయి అన్నమాట. అందుకని ఇది మొట్టమొదటి లాభం అని చెప్పచ్చు. ఇక రెండవది తీసుకుంటే ఈ వేరుశెనగ పప్పుల్లో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ వల్లండి నరాలపై నుండే పొర, మైలిన్ షీట్, అది మంచిగా తయారై నరాలకి రక్షణ కవచంగా మైలిన్ షీట్. ఇది డయాబెటీస్ వచ్చిన వారికి, కొన్ని రకాల మానసిక సంబంధమైన సమస్యలు ఉన్న వారికి, విటమిన్ B12 లోపించిన వారికి మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ మైలిన్ షీట్ బాగా ఫామ్ అవటానికి ఈ నియాసిన్ చాలా అవసరం. అందుకని వేరుశెనగ పప్పులు బాగా తింటే నరాలకి రక్షణ కవచంగా ఉండే మైలిన్ పొర మంచిగా తయారవుతుంది. ఇది రెండవ ప్రధానమైన లాభం. ఇక మూడవ లాభం తీసుకుంటే వేరుశెనగ పప్పుల్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. 197 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది? హైపర్ యాక్టివ్గా ఉండే నరాలని శాంతింపజేసి నరాలని కాస్త రిలాక్సేషన్ కలిగించడానికి, కూల్ డౌన్, కామ్ డౌన్ చేయడానికి ఈ మెగ్నీషియం బాగా ఉపయోగం. ఏ రోజుకి ఆ రోజు మనం రాత్రిపూట 6-7 గంటలు పడుకున్నప్పుడు పగలంతా సిగ్నల్స్ని, ట్రాన్స్మిషన్స్ని బాగా చేసిన నరాలను అలసిపోతాయి కదా మన ఆలోచనల ప్రభావంతో. ఈ అలసిపోయిన నరాలన్నింటినీ రిలాక్సేషన్ కలిగించడానికి మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది. ఈ పల్లీల్లో బాగా ఉందన్నమాట ఇది. కానీ 3 రకాలుగా నరాలకి బాగా మేలు చేసి నరాల లైఫ్ మంచిగా ఉండటానికి, నరాలకు బలంగా పనిచేయడానికి
ఇది ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువైన పరిశోధన అన్నమాట. కాబట్టి వేరుశెనగ పప్పుల్ని నరాల బలానికి ఎంత వాడుకుంటే అంత మంచిది. 2 రకాలుగా వేరుశెనగ పప్పులు మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఈ మధ్య. 30 ఏళ్ల క్రితం అయితే సంవత్సరానికి 2 సార్లే సీజనల్గా దొరికేవి. ఇతర రోజుల్లో మార్కెట్లో దొరికేవి కాదు. అదైనా నెల 20 రోజులు మాత్రమే దొరికేవి. ఇప్పుడు మనబోటి వారికి ఎక్కువ ప్రచారం చేసి పచ్చి పల్లీలు తింటే మంచిదంటే రైతులు గ్యాప్ ఇచ్చి పంట వేస్తున్నారన్నమాట. ఒక 20 రోజుల గ్యాప్తో ఒక చోట, ఇంకో 20 రోజుల గ్యాప్తో ఇంకో చోట పంట వేసారనుకోండి, ఎప్పుడు వేరుశనగకాయలను అట్లా కట్ చేసి పచ్చి పల్లీలని ఫ్రెష్గా మార్కెట్లో అందిస్తున్నారు. ఇప్పుడు 10 నెలల పైగా మనకు పచ్చి పల్లీలు మార్కెట్లో అమ్ముతున్నారు కాయల రూపంలో. అలా రైతు బజార్లో కానీ ఇంకెక్కడైనా పచ్చి వేరుశనగకాయలు బళ్ళ మీద కానీ మీకు దొరికితే అసలు కనపడితే వదలకండి. ఉడకబెట్టిన కాయల కంటే ఫ్రెష్ పల్లీలు చాలా బాగుంటాయి. అందుకని ఇంకా బాగా వెళ్తాయి పోషకాలు. మీకు బి విటమిన్ లాస్ కూడా ఉండదు ఉడకబెట్టకుండా ఫ్రెష్గా తింటే. అందుకని నేను 35-40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు దొరికినప్పుడల్లా పచ్చి వేరుశనగకాయ కనపడితే కారాపి మరీ కొనుక్కెళ్ళిపోతా. రోజు అన్ని పప్పులు అంటే ఇన్ని కాయలు మానకుండా తింటా నేను. ఇక దొరికినప్పుడు తినండి. కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నవారు కొంచెం తక్కువ మోతాదు వాడుకోవాలి. సన్నగా ఉన్నవారు, బరువు పెరగాల్సిన వారు, ఎక్కువ ఇట్లాంటి నరాల బలం కావాలంటే వీటిని ఎక్కువ తీసుకోండి. ఇక ఎప్పుడూ మనకి ఇంట్లో పల్లీలు ఉంటాయి చట్నీ చేసుకోవడానికి, ఎండి పల్లీలు. అవి ఆయిల్ కింద కన్వర్ట్ అయి ఉంటుంది కదా డ్రై ఫామ్లో ఉన్నప్పుడు. ఆ ఎండు పల్లీల్ని మీరు నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయండి. ఉదయం తినాలంటే నైట్ వేసుకోండి. సాయంకాలం పూట డిన్నర్లో తిందామంటే మార్నింగ్ నీళ్ళల్లో వేసుకోండి. 7-8 గంటలు నాననిస్తాయి. వేరుశెనగ పప్పులు నీటిని పీల్చుకుని ఆయిల్ రూపం వల్ల పాల రూపంగా మారిపోతుంది. కానీ గ్రౌండ్ నట్ మిల్క్ లాగా తయారైపోతాయి అన్నమాట. అలా నానబెట్టుకున్న వేరుశెనగ పప్పుల్ని మీరు ఫ్రూట్స్ కాంబినేషన్తో కలిపి తినేస్తే మంచిదన్నమాట. ఇట్లా 2 రూపాయల్లో కనుక ఫ్రెష్గా కానీ నానబెట్టుకున్న వేరుశెనగ పప్పులు కానీ రోజు తినొచ్చు. వేరుశెనగ పప్పులు 0 కొలెస్ట్రాల్ అని మాత్రం మరవకండి. అస్సలు కొలెస్ట్రాల్ 0. కొంతమంది గుండె జబ్బులు వస్తాయి అనుకుంటారు. ఏ వృక్ష సంపదలోనూ కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వేరుశెనగ పప్పులు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజు ఎంతో కొంత అట్లా వాడుకుంటే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.